హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం పొంగలి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ప్రతి పండక్కి ఎక్కువగా బియ్యంతోటి పాయసం చేసుకుంటూ ఉంటాం కదా! ఆ పాయసం మీకు ఫస్ట్ టైం చేసుకుంటున్నా కూడా బాగా పర్ఫెక్ట్‌గా రావాలంటే గనక ఇలా గ్లాస్ కొలతలతోటి చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేశారంటే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకొని నేను కొలత కోసం ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి కొంచెం వెల్తిగా బియ్యం తీసుకొని, ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు బదులు మీరు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ఇవి ఒక గిన్నెలోకి వేసేసుకొని, కొంచెం వాటర్ పోసేసి 2, 3 సార్లు బియ్యాన్ని బాగా కడిగేసేసి, శుభ్రంగా వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత, మళ్ళా ఇందులోకి కొంచెం వాటర్ పోసేసి, మినిమమ్ ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూను సన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. సగ్గుబియ్యాన్ని కూడా ఒకసారి కడిగేసేసి ఇందులో మరలా వాటర్ పోసుకొని వీటిని కూడా ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడైతే పొంగలి కోసం ఇలా మందపాటి గిన్నెని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొలతలు వేసుకుందాము. మనం ఈ గ్లాస్ తోటి బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు పచ్చిపాలను తీసుకోవాలి. బియ్యం పొంగలి చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పచ్చిపాలే వేసుకుంటాం కదా! ఇలా 2 గ్లాసులు పచ్చిపాలు వేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. ఇలా మొత్తం 4 గ్లాసులు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పాలు పొంగించుకుందాము. చూసారు కదా! కొంచెం సేపు అయిన తర్వాత ఇలా పాలు 4 పక్కల పొంగొచ్చిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నాం కదా! ఆ బియ్యాన్ని ఇలా కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఇలా మొత్తం బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసిపోయేలాగా గరిటె పెట్టి కలిపేసుకొని మూత పెట్టేసి మంటని సిమ్‌లో పెట్టేసి ఉడికించుకుందాము. మంటని హైలో పెట్టేసుకున్నామంటే ఇలా దగ్గరుండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం పోసుకున్న ఎసరు కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. గ్లాస్‌కి 4 గ్లాసులు ఎసరు పోసుకున్నామంటే మనకి అన్నం బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు ఎసరంతా పోయినాయి కదా! ఇప్పుడు గరిటె పెట్టేసి అన్నాన్ని మెత్తగా ఇలా నలిపేసుకున్నామంటే మనకి పాయసము చాలా సాఫ్ట్‌గా చాలా బాగా వస్తుంది. చూసారు కదా! ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లాన్నయితే వేసేసుకుందాము. నేను ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఇలా ఒక గ్లాసు బెల్లం తురుమును వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. సాల్ట్‌ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగా బెల్లం కరిగిపోతుంది. 4 యాలకుల్ని దంచేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను షుగర్‌ని వేసుకుంటున్నాను. షుగర్ ఎందుకు వేసుకుంటున్నానంటే పాయసము తొందరగా గట్టిపడకుండా ఉంటుంది. మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లాన్నైనా వేసుకోండి. తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడైతే ఒక గిన్నెలో దేవుడికి నైవేద్యం తీసి ఇలా పెట్టేసుకున్నామంటే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో పండగ రోజు కానీ, లేదంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా! ఇప్పుడు అమ్మవారికి కానీ ఇలా నైవేద్యంగా పెట్టేసేయండి. ఇందులోకి ఉట్టిపప్పు వండేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసేసి పెట్టేసామంటే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.